ముందుగల మనతోలు వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేయిరి. ఏమన్నా పొరపాటు మాట్లాడితే మీ ఇష్టం వచ్చిన రకంగా కామెంట్ పెట్టు, కానీ ముందుగల ఈనే ప్రయత్నం అయితే చేయిరి. ఈ తెలంగాణలో దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఉన్నది. మా పాలన ప్రజాపాలన అని చెప్పుకుంటుంది. మరి ప్రజాపాలన ఎట్టెట్టుందో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా, ఈయనే ప్రయత్నం చేయండి. అర్ధరాత్రి దొంగలు తిరిగే రాత్రి తెలంగాణ ఉద్యమకారులను కొనబోయి అరెస్ట్ చేస్తుంది. ఏమెక్కడికి చేస్తుంది మరి వీళ్ళని అంటే, ఇప్పుడు వారం 10 రోజుల నుంచి అయితే గో బ్యాకు లేకపోతే మార్వాడి కల్చరు నశించాలి అనే ఉద్యమాలు అయితే జోరుగా జరుగుతున్నాయి కదా, ఊరుకు జరుగుతున్నాయి, అన్ని జిల్లాలలో జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు నల్లగొండలో కూడా మంచి బందోబస్తు ర్యాలీ జరిగింది, గో బ్యాక్ మార్వాడి అని. అయితే దానికి సంబంధించి క్రాంతి దళ అనే అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేసిరు. ఎప్పుడు అరెస్ట్ చేసిరంటే అర్ధరాత్రి 12:30కు అరెస్ట్ చేసిరట. పృథ్వీరాజునేమో అర్ధరాత్రి 12:30కు అరెస్ట్ చేసిరు. మళ్ళీ తెలంగాణ శ్యామ్ని అరెస్ట్ చేసిరు. మరి ఏమెక్కడికి అరెస్ట్ చేసిరు వీళ్ళనంటే, మార్వాడోళ్ళ సంస్కృతి నశించాలి, మార్వాడోళ్ళు తెలంగాణ మొత్తం సర్వనాశనం చేస్తున్న నినాదంతో వాళ్ళు జర్రంత లీడర్ లెక్క ముందర నిలబడ్డారు. ముందర నిలబడ్డందుకు వాళ్ళని కొనపోయి అరెస్ట్ చేసిరు. ప్రజాపాలన అంటే గిదేనా రేవంత్ రెడ్డి గారు? ప్రజాపాలన అంటే గిదేనా? ఏమన్నా జరనన్న మనిషికి కడుపుకు అన్నం తింటే సిగ్గు శరం లజ్జ అనేది ఎవరికైనా ఉండాలి. ప్రజలారా, జర కొంతమంది అభిమానులు ఉంటే జీర్ణించుకునే ప్రయత్నం చేయరు. చెప్పినాక ఒకవేళ నాకే ఏమన్నా మిస్టేక్ అయితే నన్ను అడుగు, సిగ్గు శరం లజ్జ నష్టం లేదు. కానీ ఎక్కడికెళ్ళో వచ్చిన మార్వాడోని కోసం తెలంగాణ బిడ్డలను కొనబోయి స్టేషన్లు వేస్తారు. అంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగిన నాడే ఈ పృథ్వీరాజ్ అనే వ్యక్తి పైన ఇట్ట ఈగ కూడా వాలలే, అవునా కాదా? అసోంటి వ్యక్తి పైన అర్ధరాత్రి పూట పోయి అరెస్ట్ చేసిరు. పొద్దుగాల అయితే పక్క దేశం పారిపోతాడా? ఈ పెద్ద పెద్ద లీడర్లను అరెస్ట్ చేసిరు. హౌస్ అరెస్ట్ అనేది ఉన్నది కదా, హౌస్ అరెస్ట్ చేసిరు. మరి ఆ పీకుడు మధ్యలో బియ్యం రెట్టి అని వాళ్ళనేమో హౌస్ అరెస్ట్ చేస్తారు. ఈ బీసీ బిడ్డను కొనబోయి యాదవ్ బిడ్డను కొనబోయి ఏమో స్టేషన్లు వేస్తారు. ఆ తెలంగాణ శ్యామ్ని వేస్తారు, ఇప్పుడు ఈ పృథ్వీరాజ్ని వేస్తారు, రేపనాడు ఇంకోళ్ళని వేస్తారు, ఇంకోళ్ళని ఇదే పని చేసుకుంటూ పోతారు. ఎవరి కోసం మరి ఇది? పక్క రాష్ట్రమైన మార్వాడోని కోసం వీళ్ళ బాధ చూడు. ఎందుకు? వాడు డబ్బులు గట్టిగిస్తుండనా? వాడు కోట్ల రూపాయలు వీళ్ళకు పార్టీ ఫండ్ ఇస్తుండని తెలంగాణ పిల్లలపైన తెలంగాణ బిడ్డలపైన దాడులు ఈ కొనబోయి స్టేషన్లు వేసుడు. వేస్తే గీస్తే స్టేషన్లు వేస్తే ఎవరిని వేయాలి? ఫస్ట్ లొల్లి అయింది. ఆ లొల్లి ఎందుకు అయింది? ఆ లొల్లి అయిన కాడ దళితుని దవడబొక్కలు ఎట్టిరగొచ్చిర్రు. ఇరగొచ్చిన పైన వేయాలి కదా కేసు. ఆల్రెడీ మెడికల్ రిపోర్ట్నేమో దడవబొత్తి ఇరిగింది, పనులు ఇరిగినాయి అనేమో రిపోర్ట్ రాస్తారు. కానీ ఆయన తీసుకుపోయి ఇప్పటిదాకా లోబడేయాలి. కానీ ఓయూ పిలుపునిస్తే ఆ పిలుపుకు కొద్దిగా మద్దతు చెప్పిండా, లేకపోతే వాళ్ళకి సంబంధించి మార్వాడోళ్ళు చేసే అరాచకాల పైన స్పందించుడు పృథ్వీరాజు. నువ్వెట్ట స్పందిస్తావని కొనబోయి లోపలేస్తారు. 10 సంవత్సరాలు నియంతగా పరిపాలించిన కేసీఆరే పృథ్వీరాజ్ అనే వ్యక్తి పైన ఇట్ట చేయేస్తేందుకు భయపడేది. గసవంటిది వీళ్ళు వచ్చి నిన్న 3 శుక్రవారాలు కాలేదు, అప్పుడే కొనబోయి లోపల వేసిరి అని. వేస్తే ఎవరిని వేయాలి? గతంలో ఒక మార్వాడు ఆయన ఏం చెప్పిండు? పొద్దున్న లేస్తే 6 గంటలకు లేస్తాం, మేము మంచిగా బొట్టు బోరం పెడతాం, దేవుని పూజిస్తాం, షాప్ ఓపెన్ చేస్తాం, 7:30-8 గంటలకు అయితే తెలంగాణ వాళ్ళు 1000-2000 రాగానే తాగి పంతరాని మాట్లాడిన సన్నాసిగాని మీద కేసు చేయాలి. దమ్మున్న మొగోళ్ళు అయితే గారి మీద కేసు చేయాలి. అరే తెలంగాణలో భయ మేము ఎట్ట తాగుబోతులం అవుతాం, నువ్వెట్ట మంచోను అవుతావని గారి మీద వేయాలి. గారిని ఇచ్చిపెట్టి తెలంగాణ బిడ్డలపైన ఇలా కక్ష సాధింపు అంటే తెలంగాణలో ఓట్లు ఎక్కర్లేదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు అయినా బీజేపీ వాళ్ళు అయినా కానీ వాళ్ళకు మద్దతు ఇస్తారు. ఏం ఎక్కడికి మద్దతు ఇస్తారు వాళ్ళకు? సరే నిన్న మన ఒక ఆయన అన్నాడు, ఓలు బీజేపీ పార్టీ అధ్యక్షుడు అర్బన్ నక్సలైట్ అని అన్నాడు. అర్బన్ నక్సలైట్లు ఎట్టయితారు? ఎంతమంది అవుతారు? కొంతమంది ఏమన్నారు అంటే, కొంతమంది మేధావులు అనుకుని చెప్పుకునే స్వార్థ రాజకీయ నాయకులు ఏం చెప్పారంటే, ఈ మార్వాడి గో బ్యాక్ మార్వాడి నినాదం వెనుక
కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎర్రజెండాలు ఉన్నారు, మళ్ళీ పోతే కొంతమంది జేబింగాళ్ళు ఉన్నారు. ఇసొంటోళ్ళు అంతా కలిసి మా సంస్కృతి నాశనం చేస్తురని కొంతమంది రోగు తప్పిన మేధావులు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇలా కులానికి ఒకరు ఊరూరికి ఒకరు మొత్తం గుంపుకే బయటికి వెళ్ళారు. మరి వీళ్ళంతా కాలే కావచ్చునా? వీళ్ళందరూ వెనకంగా వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్లేనా? సిగ్గు ఉండాలి కదా ఆ మాట అంటందుకు. అర్బన్ నక్సలైట్ అంటందుకు అర్బన్ నక్సలైట్ ఎట్టయితారు? న్యాయం కోసం పోరాడినాడు అర్బన్ నక్సలైట్ అవుతాడా? ఇంకా కొంతమంది ఏమంటారు, ఈ తెలంగాణ మొత్తంలో క్యాన్సర్ బారిన పడడానికి కారణము ఈ మార్వాడి వాళ్ళు అని అంటున్నారు. తెలంగాణ మొత్తము క్యాన్సర్ బారిన పడడానికి కారణం మార్వాడి వాళ్ళు అంట. ఎట్ట మార్వాడి వాళ్ళు అని అడిగితే ఆయన చెప్తుండు, క్లియర్గా చెప్పిండు. పానుపరాగు గుట్కా బిట్కా ఇవన్నీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అలవాటు చేసిందే ఈ సన్నాసి రాజా ఏది మార్వాడీలు అని చెప్తుండే ఆయన. మరి ఆయన చెప్పింది కూడా నిజమే ఉన్నట్టు. తీరొక్క తీరు పాన్లు వస్తాయి, తీరొక్క తీరు గుట్కాలు వస్తాయి, ఇవన్నీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అలవాటు చేసి మరి తిండి మరి క్యాన్సర్ రానే వస్తుంది. మరి వీళ్ళు కాదా తెలంగాణ ప్రజల బతుకు మీద నీళ్ళు చల్లుతోళ్ళు వీళ్ళు కాదా? మరి గిసోటోళ్ళని గోబ్యాక్ అంటే నష్టం వచ్చిందేముంది అనొద్దా? అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకోవాలన్నా మంచిగా? తాగుబోతోళ్ళు అంటారు, తిరిగిపోతోళ్ళు అంటారు, కష్టాన్ని చేత కాదంటారు. మరి ఏడ కష్టాన్ని చేత కాదు? మరి వీళ్ళు కష్టం తెలంగాణ ప్రజలు కష్టం చేయకుంటే ఈ మార్వాడోడు ఓడన్నా కానీ తట్టడు మట్టి తీసి నన్ను ఇల్లు కట్టిన దాఖలాలు ఉన్నాయా? ఏడనన్నా వీళ్ళు ఏమైనా మంచి పీటల మీద పిర్రలు అనిచి కూర్చొని జనాల సొమ్ము మంచి బగ్గం ఎక్కుతానికి ఏక నెంబర్ తలిగిరు. గసంటోళ్ళు మీరు మీ దందా మొత్తం గలీజ్ దందా ఉంది, మీరు గోబ్యాక్ అనే ఒక నినాదంతో బయటికి వెళ్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్ అని ఓడంటాడు, వాళ్ళ అన్నోని మీద కేసు పెడతానికి ఇంకోడు వస్తాడు. ఇదేనా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఈ తెలంగాణ వాళ్ళకు దక్కింది చివరికి ఇదేనా? ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అని జోరుగా పాడబడి రాయాల. ఇవాళ ప్రజాపాలన వచ్చిందిరో తెలంగాణ. మరి ప్రజాపాలన అంటే మరి ఇదేనా ప్రజాపాలన? అడిగొద్దు ప్రజలు. ఇలా నల్లగొండ చూడిపో జోరుగా లొల్లి పెడుతురు ఏది మార్వాడి గో బ్యాక్ మార్వాడి అని. మరి వాళ్ళంతా నక్సలైటే కావచ్చునా? ఎంత సిగ్గు తప్పిన ముచ్చట తెలంగాణలో నడుస్తుందంటే ఎవడో పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన 3-4 రాష్ట్రాల గురించి ఈ తెలంగాణలో ఉన్న కోట్ల మంది పబ్లిక్ల నోట్ల మన్ను వస్తేందుకు ఏక నెంబర్ తయారు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఏమైనా కానీ డబ్బులు ఎక్కువ లేకపోయాగా, డబ్బులు లేవు. మరి డబ్బులు ఎట్టలేవు తెలంగాణ దగ్గర, డబ్బులు ఎట్టలేవు మార్వాడోళ్ళ కాడ డబ్బులు ఎట్ట ఉన్నాయి ప్రజలారా? చూడు బాగా ఒకసారి గమనించురి. ఎవడన్నా షాప్ పెడతాడు, ఊర్లలో షాప్ పెడితే ఆడు సాయంత్రం అనుభూయిలో ఉండడాడు, వాడు సాయంత్రం అనుభూయిలు ఉంటాడు, హైదరాబాద్ పోయి బతాడు. మామూలుగా వాళ్ళని హిందీ వచ్చినాడు भाई डेली जाते आप लोग हैदराबाद में रूम लिया అంటే नहीं रे भाई रूम नहीं कुछ नहीं मेरा खुद रूम है उधर అని చెప్తాడు. నేను సొంతం నాకు రూమే కట్టుకున్నా అని చెప్తాడు. వాడు వచ్చి తెలంగాణ షాప్ పెట్టి కనీసం 2-3 ఏళ్ళు అయిద్దో కాదో, 2-3 ఏళ్ళు కాకముందుకే హైదరాబాద్లో 3-4 అంతస్తుల బిల్డింగ్ కడతాడు. మరి ఎట్ట కడతాడు? మరి ఇదే తెలంగాణలో ఉన్న షాపులు నడిపించుకుంటే వాళ్ళంతా బిజినెస్ మ్యాన్లంతా మరి ఏడ కూడా గంటెడు భూమి కొట్టడానికి జాగా ఉండలేదు. మరి గీలకేమో ఉండదు, ఎట్లా గాలకేమో 2-3 అంతస్తుల బిల్డింగ్లు ఎట్ట అవుతున్నాయి? మరి అడగొద్దు ఎవడు అడగొద్దు అట్లా అంటే. మరి వాడు ఏడికెళ్ళి మాలు చేస్తుండు, వాడు ఎట్ట అమ్ముతుండు, మరి వాడి సొమ్ము దగ్గర ఉన్నది అది సకదానం వేసోంటిది అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. గసోంటి లంగ దొంగ పని చేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, మా దగ్గర డబ్బులు తక్కువ అవుతున్నాయి, మేము గదే బిజినెస్ చేస్తున్నాం, మీరు గదే బిజినెస్ చేస్తున్నారు, మరి మీకు ఎక్కువ సంపాదన ఎక్కువ ఎట్టొస్తుందని అడిగిన పాపానికి ఈ అలగొనబోయి లోపలేస్తారు. గిదేనా రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది? ప్రజాపాలన అంటే గిదేనా? గిట్ట చేసుకుంటా మేము చేస్తున్నాం ప్రజాపాలన. ఏం ప్రజాపాలన? ఇది ప్రజాపాలన అవుతుందా? మార్వాడి పాలన అవుతుంది. మార్వాడి వాళ్ళకు పని చేయరు, తెలంగాణలో అందరూ సపరేట్ చేసి మార్వాడి వాళ్ళు ఉంచుకోరు. మరి మీరంతా రేపన్నాడు అలానే ఓట్లాడుకోరు, అలానే ఇది చేసుకోరు. ఇక జర్రనన్నా మామూలుగా ఎంత ఏమంటారు, ఎంత మన శత్రువు అయినా కానీ ఒకసారి కాకుండా ఒకసారి అన్నా పోనీ అనే మాటతో ఉంటాడు. కానీ మీరెక్కడ రాజకీయ నాయకులు, నాయన గదర్ రాజకీయ నాయకులు దొరికారు. ఎక్కడో మార్వాడోని కోసము తెలంగాణలోని ఓయి విద్యార్థులని లేకపోతే కష్టం చేసుకుని బతుకోవడం మీద దాడులు జరుగుతుంటే మీరు హాయిగా చూసి ఎంజాయ్ చేస్తారు. ఎంతవరకు అన్నట్టు ప్రజలారు ఇది? మార్వాడోడు ఎవరి దాంట్లో ఏలు పెట్టలేదు చెప్పు. నేను మొన్న ఫస్ట్ చెప్పిన, నేను మార్వాడు అనే వ్యక్తి తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీయడు, చెప్పులు కుట్టాడు కానీ చెప్పులు అమ్ముతాడు, గడ్డాలు గీయడు, గడ్డాలు కొరగడు. ఈ 2-3 పనులు తప్ప అన్ని పనులలో ఏలు పెట్టినాడు. మరి ఇంతమంది కులవృత్తులలో ఆగం చేసినట్టే కదా. దీనికి కొంతమంది నిజంగా అనాలనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాం. కానీ సిగ్గు లజ్జ ఏమి లేని వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా ఏమెక్కడ సపోర్ట్ చేస్తున్నారు నాయన, నాకు అర్థమవుతలేదు వాళ్ళకు మాట.
మేమేమైనా దయ్యాల మొక్కుతున్నామా? మేము కాదా హిందువులం? మేము హిందువులం కదా. నా పేరు పృథ్వీరాజు యాదవ్ అని చెప్పిండు. నేను పొద్దున్న లేస్తే నేను కూడా దేవుని మొక్కుతా అని అన్నాడు కదా. అంటే హిందువులు మొక్కే దేవులు అంటే ఏది మార్వాడీలు మొక్కే దేవులు అలాగుంటారు, తెలంగాణలో మొక్కే దేవుళ్ళు అలాగుంటారా? నిన్న మొన్న వారం 10 రోజుల నుంచి ఊరికి బోనాల పండుగ జరుగుతుంది. ప్రజలారా అవునా కాదా? ఏ ఒక్క బోనాల పండుగ కన్నా వచ్చి మార్వాడోడు వచ్చి డప్పు కొట్టినోడు ఉన్నాడా, లేకపోతే బోనం ఎత్తుకున్నోడు ఉన్నాడా, లేకపోతే సిగ మూగినోడు ఉన్నాడా, కొబ్బరికాయ కొట్టినోడు ఉన్నాడా? ప్రజలారా చెప్పురి. ఎవడు ఉన్నాడు? ఒక్కొక్క మార్వాడోని షాపులో ఏదో దేవుని బొమ్మ దయ్యం బొమ్మ ఉంటుంది, బొమ్మ అయితే ఉంటుంది. మరి నిజంగా ఆ దేవుడు ఏం దేవుడో కూడా అర్థం కాదు. అసలు వాళ్ళని పెట్టుకొని పూజిస్తుంటారు వాళ్ళు. సరే నీ సంస్కృతి నీది, మాకు సంబంధం లేదు. కానీ మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. ఎట్లా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నట్టు మార్వాడోళ్ళు? అంటే మార్వాడోళ్ళు ఒక్కలే హిందువులు, మిగతా వాళ్ళంతా హిందువులు కాదా? వీళ్ళంతా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిరా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చిరా, లేకపోతే కిజకిస్తాన్కి వెళ్ళి వచ్చిరా? అడగొచ్చుగా ప్రజలారా గిట్లా. వాళ్ళంట సనాతన ధర్మాన్ని వాళ్ళు కాపాడుతారంట. మరి సనాతన ధర్మాన్ని వాళ్ళు కాపాడితే మరి వీళ్ళంతా నాశనం చేస్తురా? గో బ్యాక్ మార్వాడి, మీ కల్చర్ బాగలేదు, మీరు చేసే దందలు బాగలేవన్న పాపానికి దేవుళ్ళ మీదకి కూస్తిరి, రాజకీయ నాయకులను కట్టుకుంటిరి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కట్టుకుంటిరి. ఎన్ని కోట్లు ఇచ్చి చచ్చిర్రా నాయన? మీరు ఎన్ని కోట్లు తీసుకుర్రా నాయన? నాకు అర్థమైతే లేదు. పైసలకే కదా, దేనికి ఏడ లొంగకున్నా పైసలు లొంగవలసిందే. మరి వాళ్ళకి పైసలకి ఎందుకు లొంగుతూ చెప్పు. మరి తెలంగాణ ప్రజల దగ్గర పైసలు లేవా? వీళ్ళు కష్టాలు చేస్తలేరు, వీళ్ళు పన్నులు కడతలేరు, వీళ్ళు ఓట్లు వేస్తలేరు. జర్రానన్న కనీసం కూడా అసలు శరంపేగా లేనట్టుంది ఈ రాజకీయ నాయకులకు. అయితే శరంపేగా ఉన్నట్టయితే గిట్టడం మాట్లాడతారే. మా తెలంగాణకు వచ్చి మా మీద దౌర్జన్యం చేసేది ఎక్కడ భయ్? నీ అంతా నువ్వు బతకాలని మాట్లాడాలి, అవునా కాదా? వెనకాడికి చెప్పిరు కదా, రావచ్చు పోవచ్చు, రోజులు అమ్ముకోవచ్చు, మీరు పద్యం పాడితే మేము వంత పాడవచ్చు, మీరు రారిపోర్రా నాయన, మీ ఏది మీ వ్యాపారాలు మీరు చేసుకోరు, కానీ జర మా కడుపు మీద కొట్టకూరని వెనకాడికి పాటలు వచ్చినాయి. ఇప్పుడు కూడా అన్నారు మార్వాడోళ్ళని, మీరు ఇక్కడ పని చేసుకోరు కానీ జర మమ్మ కానీ జర ట్యాక్సీలు కట్టి ఉపాయం చేయరు నాయన, మీరంతా ఏది ప్రభుత్వాన్ని మొత్తం ఎగ్గొట్టి ఉపాయం చేస్తారు, ట్యాక్సీలు కట్టి జర ఐవన్న మెటీరియల్ తీసుకొచ్చి అమ్ముర్రా అని చెప్తారు. రేపటి నాడు మీరు గిట్టే కథలో పడి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాపాలన, లేకపోతే బండి సంజయో, లేకపోతే ఆమె మాధవిలతో, లేకపోతే రాజాసింగో, లేకపోతే ఇంకొక ఆయన అదేంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇసుంటోళ్ళంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తే బరాబర్గా వెళ్ళిపోవాలి. గో బ్యాక్ మార్వాడి మొత్తం మీ అంతా తట్టపుట్ట జరుకొని పోవాలనే నినాదం పక్క వస్తుంది. ఆల్రెడీ వచ్చినట్టే ఉంది. అంటేనే ఊరు పబ్లిక్ అక్కడక్కడ అంటేనే ఊరు మీ అసలు మీ సంస్కృతి కాదు, మీ సక్కదానమే బాగలేదు, మీరు వెళ్ళిపోరు అని చెప్తారు. నిజంగా రానున్న రోజులలో గదే పని అవుతుంది. స్కూళ్ళు బంద్ చేస్తేనే ఊరు, కాలేజీలు బంద్ చేస్తేనే ఊరు, ఓయూ బంద్ అయితేనే ఉంది, ఊర్లలో దుకాణాలు బంద్ చేస్తేనే ఊరు. దాదాపు 5-6 జిల్లాలలో ఇప్పటికే బంద్ ప్రకటించారు. ఇక తెలంగాణ మొత్తంలో మరొక ఉద్యమం, పెద్ద ఉద్యమం ఏదంటే తెలంగాణ ఉద్యమం ఉండే మనకు తెలిసిన కాలంలో. అంతకంటే ముందు ఏమేమి ఉద్యమాలు జరిగినాయో నాకైతే తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమం పెద్దది. మరో తెలంగాణ ఉద్యమం లెక్కనే మరొక ఉద్యమం గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం అయితే పక్క వస్తట్టే ఉంది, వస్తుంది. అది మామూలుగా జనాలు ఏమనుకున్నారంటే సరేలే ఎంతో కొంత చెప్తుండొచ్చు, మా కల్చర్ని దెబ్బతీస్తున్నారు, లేదా మా వ్యాపారాలు మొత్తం ఆగం చేస్తున్నారు, చెప్తే ఎవడన్నా గట్టినే తగ్గి బతారేమని అనుకుంటే రోజుకొకటి మాట్లాడతాడు. బరాబర్ తెలంగాణ మాది, నేను ఈడ పుట్టిన, నా ఈడ పుట్టిన, అరే నువ్వు ఇన్న పుట్టి, నీ అయ్యిన పుట్టితే, నీ తాత ఇన్న పుట్టితే మేమెట్ట మాట్లాడుతున్నావు, నువ్వెట్ట మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. కానీ మేమెట్ట దారుణంగా మాట్లాడుతున్నాం, మీరెట్ట దారుణంగా మాట్లాడుతున్నారు అని పృథ్వీరాజు అడిగిండు, తెలంగాణ శ్యామ అడిగిండు గిట్టనే. ఇప్పుడు నేను అడిగే ముచ్చట కాదు, పృథ్వీరాజు తెలంగాణ శ్యామ గిట్టనే అడిగిండు. మా లాంగ్వేజ్ ఎట్లా ఉన్నది, మీ లాంగ్వేజ్ ఎట్లుంది, నువ్వెట్ట మాట్లాడతావురా? ఏం పేరు నీ పేరు, నీది ఏం పేరు, నాది ఏం పేరు, తెలంగాణలో ఉన్నోడు నీది ఏం పేరు, నాది ఏం పేరు, నీది ఏ ఊరు, గిట్ట మాట్లాడుతుండొచ్చునా? తెలంగాణ యాస భాష బరాబర్గా గుణపం దింపినట్టు ఉంటుంది. మీది సగం అర్ధాలు, సగం ముర్దాలు, సగం హిందీ, సగం తెలుగు, సగం మరాఠీ, గుజరాతీ ఇవన్నీ మిక్సింగ్ చేసి ఏదో పూట గడుచుకుంటూ పోతురు. మరి మీదట్ట తెలంగాణ అవుతుంది? మీ తెలంగాణ అవుతుందా? తెలంగాణ ఎట్ట అవుతుంది? ఇలాగ ఒక మిత్రుడు వాడిని, అయ్యోను వాను అమ్మోను వాని పాడవాడిని. నిజంగా కూడా మరి నువ్వు యాడికెళ్ళి వచ్చినావు? గిట్లా అడిగినందుకు అర్ధరాత్రి పూట కొనబోయి దొంగలను కొనబోయినట్టే. లేవు అత్యాచారం చేసిరా, హత్యలు చేసిరా, లేకపోతే ఏది ఉగ్రవాదులు అయ్యలేమన్నా గీసోంటి ఏది లంగల దొంగల కాపాడుతందుకు తెలంగాణ ప్రభుత్వం అయితేంది, తెలంగాణలో రాబోయే నేనే రేపన్నాడు మొత్తం మాదే తెలంగాణ అనుకునే రోజులు అయితేంది, మొత్తం కలిసి దొంగలకు మీరు కాపు కాసుకుంటూ కూసురు. గిట్ట అడిగినందుకు
ఇది చేస్తారు మీరు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది కరెక్టేనా ప్రజలారా? మరీ దారుణంగా ఇప్పుడు వారం దగ్గర 20 రోజులు అవుతున్నట్టుంది. 20 రోజుల నుంచి గిదే ముచ్చట జరుగుతుంటే రోజుకి ఇంకా దాన్ని రెచ్చగొట్టి ఊటగానే చేస్తున్నారు. కానీ గైతమై తీరి ఏడుకో కాడికే మీ అంతా మీరు బతకరాదురా అనకాలమే లేదు. ఎంతసేపటికి రానున్న రోజులల్లా అన్నారు కదా, ఇప్పుడు ఏది మార్వాడోళ్ళే ఇక్కడ ఉంటారు, బరాబర్ ఉంటారు అని మార్వాడోళ్ళు ఉండాలి, తెలంగాణలో వెళ్ళిపోవాలి అంటారేమో. మరి అనకుంటే ఏం చేస్తారు? మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పిన ముచ్చట్ల ఏ మాత్రం మిస్టేక్ ఉన్న ప్రజలారా, ఏ మాత్రం మిస్టేక్ ఉన్నా కానీ బరాబర్గా కామెంట్ పెట్టరు. కానీ రానున్న రోజులల్లో ఈ ప్రస్తుతానికైతే ఏదో జర్రంత ఉన్నది. కానీ రానున్న రోజులల్లో పక్కా వెళ్ళిపోవాలి మీరు ఇడికెళ్ళనుకొని డప్పు చేత పట్టుకొని బయటికి వెళ్ళే కాలం అయితే పక్కా వస్తుంది. డప్పే కనుక రోడ్ ఎక్కింది అనుకో ఒక్కొక్కరి బతుకులు మొత్తం కుక్కలు చింపినిస్తారు. అయితే ఇదైతే పక్క. ఎందుకంటే గతంలో జరిగిన ఉద్యమాలు వాళ్ళు చూసిరు కదా, అల్ల ముఖ్యంగా డప్పే ప్రాముఖ్యత, డప్పే ముఖ్యం. ఆ డప్ప అనేది రోజుకు రోడ్ ఎక్కింది అనుకో చూడురి ఇక మీ సంగతి ఏమైద్దు. ఒక్కొక్కరు ఇంటి ముందర పోయి షాప్ ముందర పోయి పొద్దుందాక తెలందాక ఒక్కడే పని తగిలిరు అనుకో దెబ్బకు చెవులని ఏడుకాడికి రక్తాలు వెళ్ళాలి, పత్త లేకుండా పోవాలి. పోయే రోజు దగ్గరికి వస్తుంది. తెలంగాణ వాళ్ళు అంటే ఆశమాష అనుకొని వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఇచ్చే పైసల కోసం తెలంగాణ ప్రజలు మొత్తం ఆగం చేసుకుంటా పబ్బం కట్టుకుంటూ కూర్చుంటారు. దానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎట్లా సపోర్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. కానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు ఏమన్నా అంటే కొంతమంది ఎగిరి తప్పిన వాళ్ళు రోహింగ్యాలు వచ్చిర్రు, రోహింగ్యాలు వచ్చిర్రు. అరే నాయన రోహింగ్యాలు బాడే నాశనం అయిపోను యాడికెళ్ళి వచ్చిర్రు. వాళ్ళేమన్నా ఆడ మునిగి మన హైదరాబాద్లో తేలిరు. వాళ్ళేమన్నా వాళ్ళు బస్సు ఎక్కువ, ఫ్లైట్ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ వచ్చిరు కదా. మరి వచ్చిన లుచ్చలు ఈయనే ఉన్నారు. మరి ఆ లుచ్చలను పట్టుకునే బాధ్యత నీదా నాదా? ఈ వీడియో చూస్తోదా లేకపోతే నాదా? లేకపోతే ఈ పృథ్వీరాజ్దా, తెలంగాణ శ్యామ్దా, లేకపోతే ఎవరిది? ప్రభుత్వాలదే కదా. మరి జల్లెడ పట్టుది, జల్లెడ పట్టి అంటారు కదా లక్షల మంది కాదు కోట్ల మంది ఉండొచ్చు. బరాబరిగా తట్టపుట్ట చదువుకున్న భయ అని చెప్పాలి. ఎవడన్నా ఆపుతుండా? ఆ రోహింగ్యాలని కానీ ఆ రోహింగ్యాలంటారు నా రోహింగ్యాలని వాళ్ళని లేదు ఈ ఏది గోబ్యాగ్ మార్వడి నినాదం చేసే ఉద్యమకారులు అయితేంది, ప్రజలు అయితేంది, ఇప్పుడు కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, సాగలోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, ఎరకలోళ్ళు, మళ్ళీ పోతే గౌన్లు, గొల్లోళ్ళు వీళ్ళంతా సబ్బన్న వర్గాలు అవసరంలో అయినా కమ్మరోళ్ళు అయినా ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అనగానే వర్గాలు కానీ లేకపోతే అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళు అయినా కానీ ఎవరన్నా కానీ ఆ రోహింగ్యాల వల్ల తెలంగాణకు కానీ హైదరాబాద్ కానీ భారతదేశానికి కానీ ఫాయిదా ఉంది. వాళ్ళని పంపించకూరని అన్నోడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు ఉండడు. తీసుకపోయి అవసరం అయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయరు. మాకు వచ్చిన నష్టం వచ్చింది ఏముంది? ప్రజల కోసం కొట్లాడుతున్న వాళ్ళని ఏమో ఎన్కౌంటర్ చేసేందుకు మొదవాళ్ళు మనగాళ్ళు మీరు. ఆపరేషన్ కాగారా అని చెప్పి ఎంతమంది అమాయకులని పొట్టన పెట్టుకోలే. వాళ్ళని ఏమో చంపుతందుకు మొరగాలు మోదవాళ్ళు ముందరకు వస్తారు. మరి ఆ రోహింగ్యాలను కొనబోయి మరి గా పని చేయరాదురి, లేకపోతే వాళ్ళ దేశం వాళ్ళని పంపేరాదురి. వాళ్ళని పంపుతానికి చేత కాదు. ఎందుకంటే వాళ్ళు అట్టినే ఉండాలి, వాళ్ళ పైన రాజకీయం చేయాలి, రాజకీయం చేసి ఓటు సంపాదించాలి. ఇప్పుడు తమ్ముడు సార్ ఒకడు ఉన్నాడు అనుకో, వాడు లంగా అయితేనే ఈయనకి ఫాయిదా. వాడు తాగాల తినాలి, ఆగం అవుతుంటే వాడు ఆగం అవుతుంది కాబట్టి ఈయనకి ఇల్లు ఉంటుంది. ఆడు మంచిగా అయితే ఈడు మంచిగా అయితే ఈయనకి ఇల్లు ఉంటుంది కదా. ఆయన పేరు చెప్పుకోవాలి. ఆడ రోహింగ్యాలు ఉన్నారు, ఆడ లంగలు ఉన్నారు, దొంగలు ఉన్నారు చెప్పాలి. కానీ వాళ్ళని పట్టుకపోయి లోపడేసేందుకు మాత్రం జీల డీ ఉండదు. ఉంటుందా? ఉండదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు అట్టినే ఉండాలి, వీళ్ళు గిట్నే ఉండాలి. ఎంతసేపటికి తెలంగాణ ప్రజలను ఎవడైనా ఆగం చేస్తాడని చూస్తుండే తప్పితే ఫాయిదా చేద్దామని చూస్తోలేడు. ఒక్క మార్వాడోని కోసము తెలంగాణ ప్రజలని, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను కొనబోయి అర్ధరాత్రి పూట స్టేషన్లో పెట్టిరంటే మీ పాలన పాడైపోయి ఏం పాలన నాయన నాకు అర్థమైతే లేదు. అది కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, బీఆర్ఎస్ అయితేంది, ఎవరైతేంది తెలంగాణ కోసం కొట్లాడిన నాడే ఏ ఒక్కరి మీద చేయేస్తేందుకు ఆయన దమ్ము లేదు. మానవుల కోసం కొనబోయి లోపలేస్తున్నారంటే మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నారంటే మీరు రాజకీయ నాయకులనల్లా మిమ్మల్ని ఇంకా కొత్త రకంతో ఏం పేరు పెట్టాలయ్యా. నేను మాట్లాడిన ముచ్చట ఏ తప్పున్నా కానీ బరాబర్ కామెంట్ పెట్టి ప్రజలు ఉంటా మరిగా.